కొరియా దక్షిణ కొరియా రచ్చ నడుస్తోంది. దక్షిణ కొరియాలో అధ్యక్షుడిని అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకయ్యా అంటే అత్యవసర పరిస్థితి పెట్టుకొచ్చాడు. ఎవరి కోసం అంటే ఏదో శాంతి భద్రతల విఘాతం అన్నటువంటి పేరుతో ఇట్లాంటి దొంగ ఎమర్జెన్సీలని అక్కడ పార్లమెంటు తిరస్కరించడంతో అది ఎత్తివేశాడు. కానీ ఎమర్జెన్సీ పెట్టడం అంటే దేశ భద్రతకి కాదు, దేశానికే ద్రోహం చేశాడంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చి అతన్ని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడానికి 200 మంది సైన్యం సిద్ధపడితే 2000 మంది పోలీసులు ఆ సైన్యాన్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే 20 డెమోక్రసీలో 20వ ర్యాంకులో ఉంది అది, కానీ అక్కడ ఈ గొడవ నడుస్తుంది. భారతదేశాన్ని 108వ ర్యాంకులో ఉంది. ఇక్కడేమో మనల్ని అంత తగ్గించి ఎందుకు చూపెట్టారయ్యా అంటే భారతదేశంలో శాంతి భద్రతలు ఉండదు, లేకపోతే కనుక మన పొలిటీషియన్లు అందరూ ఇదని. కానీ అసలు కరప్షను అసలు గందరగోళం జరుగుతున్నటువంటి దేశాలకేమో ప్రజాస్వామ్యంలో గొప్పవంటారు. అక్కడ ప్రజాస్వామ్య రూల్స్ పాటించకపోయినా సరే గొప్పగానే ప్రొజెక్ట్ చేస్తుంటారు.